రైట్ ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పల్నాడు జిల్లా గురజాల వైసీపీలో వర్గపోరు పీక్స్ కు చేరింది. ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డిపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి. 2024 ఎన్నికల్లో గురజాల నుంచి పోటీ చేయబోతున్నట్లుగా జంగా ప్రకటించారు. తన సభలు రాకుండా అభిమానులను ఎమ్మెల్యే అడ్డుకుంటున్నారని, ప్రభుత్వ ఆఫీసులకు వెళితే పనులు చేయొద్దని అధికారులకు ఆదేశాలు ఇచ్చారని ఎమ్మెల్యే కాసుపై ఒంటి కాలిపై లేచారు జంగా. ఇకపై గురజాలలో కాసు అరచకాలు సాగనివ్వబోమని ఎమ్మెల్సీ జంగా అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. అభిమానులను కూడా సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఈరోజు జరుగుతుంది ఈ రాష్ట్రానికి సంబంధించి అనేక మందికి సంబంధించి కూడా రాజకీయంగా అవకాశాలు కల్పించడం జరిగింది. అది దృష్టిలో పెట్టుకుని సామాజిక న్యాయం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఇక్కడ ప్రజల అభిప్రాయం మేరకు నేను ఇక్కడ 2 పర్యాలు ఎమ్మెల్యే చేయడం జరుగుతుంది. మనం డిప్యూటీ అయిన పరిస్థితి. ఈ ప్రజలతో అవినావ సంబంధం ఉన్నటువంటి వ్యక్తిని ప్రతి గడప దొక్కాను, ప్రతి మనిషితో పరిచయం ఉన్నటువంటి వ్యక్తిగా నేను తప్పనిసరిగా కూడా ఈ నియోజకవర్గం యొక్క ఎంత చేసినా ఏం చేసినా ఈ నియోజకవర్గ ప్రజల యొక్క రుణాన్ని తీర్చుకోలేను అనే ఆలోచనతో, అంతేకాకుండా కూడా కార్యకర్తల్ని ఉన్నటువంటి నాయకులను కూడా వారికి భరోసా. రైట్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పల్నాడు జిల్లా గురజాల వైసీపీలో వర్గపోరు పీక్స్ కు చేరింది. ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డిపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి. 2024 ఎన్నికల్లో గురజాల నుంచి పోటీ చేయబోతున్నట్లుగా జంగా ప్రకటించారు. తనను సభలకు రాకుండా అభిమానులను ఎమ్మెల్యే అడ్డుకున్నారని, ప్రభుత్వ ఆఫీసులకు వెళితే పనులు చేయొద్దని అధికారులకు ఆదేశాలు ఇచ్చారని ఎమ్మెల్యే కాసుపై ఒంటి కాలిపై లేచారు జంగా. ఇకపై గురజాలలో కాసు అరచకాలు సాగనివ్వబోమన్న ఎమ్మెల్సీ జంగా అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. అభిమానులను కూడా సిద్ధంగా ఉండాలని ఆయన చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాంబశివరావు లైవ్ ద్వారా అందిస్తారు. సాంబశివరావు, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం వైసీపీలో ఇన్ఛార్జీల మార్పే తలనొప్పిగా ఉందనుకుంటే పల్నాడు రాజకీయాలు మరీ హీట్ ఎక్కిస్తా ఉన్నాయి. ముఖ్యంగా జంగా కృష్ణమూర్తి వర్సెస్ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఇద్దరి మధ్య కూడా ఒక వర్గపోరే నడుస్తుందని చెప్పుకోవాలి. అయితే ఈ రోజు బీసీ ఐక్య వేదికకి హాజరైనటువంటి ఎమ్మెల్సీ, అదేవిధంగా విప్ జంగా కృష్ణమూర్తి ఈ రోజు హాట్ కామెంట్స్ చేశారు. ముఖ్యంగా ఆ నియోజకవర్గంలో 2024 ఎలక్షన్ లో మనమే పోటీ చేయబోతున్నాం, అందరూ సిద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా చెప్పారు. అయితే ఈ యొక్క కామెంట్స్ వెనక ఆంతర్యం ఏమిటి అనేది కూడా ఇప్పుడు అక్కడ పూర్తి స్థాయిలో కూడా పల్నాడు రాజకీయాల్లో ఒక హాట్ టాపిక్ గా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం అక్కడ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు, ఎమ్మెల్యేగా కొనసాగుతా ఉన్నారు. నరసరావుపేటకు చెందినటువంటి కాసు మహేష్ రెడ్డి గురజాల నుంచి పోటీ చేసి 2019లో అతి భారీ మెజార్టీతో కూడా గెలిచారు. అయితే అక్కడ నుంచి ఎప్పుడైతే ప్రస్తుతం అక్కడ ఇప్పుడు జంగా కృష్ణమూర్తి కూడా ఆ గురజాల నియోజకవర్గానికి చెందిన వ్యక్తి. అయితే 2014లో జంగా కృష్ణమూర్తి వైసీపీ తరఫున పోటీ చేశారు. పోటీ చేసి ఎర్రపతినేని శ్రీనివాసరావుపై అతి తక్కువ అంటే 7,000 పైచీలకు ఓట్లతో ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత వైసీపీ అధిష్టానం 2019లో జంగా కృష్ణమూర్తిని కాదని చెప్పేసి కాసు మహేష్ రెడ్డికి అక్కడ టికెట్ ఇస్తే కాసు మహేష్ రెడ్డి గెలిచారు. అయితే అప్పటి నుంచి కూడా ఒక యుద్ధ వాతావరణం నడుస్తుంది. అయితే ఇద్దరు ఒక దగ్గర కలిసినప్పటికి కూడా ఆంతర్యం వేరే ఉందనే చెప్పాలి. అంటే ఎప్పుడు కూడా వర్గపోరు కొనసాగుతానే ఉంది. ఇప్పుడు మాత్రం ఎన్నికలు సమీపిస్తున్న వేళ పీక్స్ స్టేజికి చేరిందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో కొంత వైసీపీకి ఇన్ఛార్జీలు మార్చిన తర్వాత గందరగోళ పరిస్థితి ఉంది ఏపీలో వైసీపీలో. అటువంటిది ఈ రోజు జంగా కృష్ణమూర్తి కూడా ఈ యొక్క ఏదైతే వ్యాఖ్యలు చేశారో, ఈ రోజు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క దుమారం లేపుతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కాసు మహేష్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో కూడా ఈ రోజు వ్యాఖ్యలు చేయడం జరిగింది. 2024లో ఎన్నికల్లో మనమే పోటీ చేయబోతా ఉన్నాం. ప్రస్తుతం అంటే అక్కడ మనం ఎవరు కూడా వైసీపీ జెండా ఎవరు మోయనప్పుడు మనం మోసాము. అట్లాంటిది పార్టీ అధికారం రావడానికి ఎంతో కార్యకర్తలతో పాటు మనం ఎంతో కృషి చేశాము. కానీ పల్లకి మనం మోస్తే ఈ రోజు అధికారం వేరే వాళ్ళు అనుభవిస్తున్నారు. కానీ ఇక్కడ మనకి కార్యకర్తలుగా ఏమాత్రం కూడా ఇక్కడ ప్రాధాన్యత లేదని చెప్పేసి కూడా ఈ రోజు జంగా కృష్ణమూర్తి చెప్పడం జరిగింది. దానికి తోడుగా ప్రస్తుతం ఎప్పుడైతే అయితే జంగా కృష్ణమూర్తికి టికెట్ ఇవ్వకపోవడంతో అక్కడ ఎమ్మెల్సీగా అతనికి అవకాశం ఇచ్చారు. అదే విధంగా విప్ గా కూడా అవకాశం ఇచ్చారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య ఎప్పుడైతే ఎమ్మెల్సీ విప్ గా ఎప్పుడైతే జంగా కృష్ణమూర్తి వచ్చారో అప్పటి నుంచి ఇద్దరి మధ్య కొంత వాగ్వాదం పెరిగిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఎమ్మెల్సీగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఒక అభినందన సభ జంగా కృష్ణమూర్తి పెట్టుకున్నారు. అప్పుడు కాసు మహేష్ రెడ్డి ఎవరిని కూడా అధికారులను పంపించలేదని, ఎవరన్నా అక్కడికి అభినందన సభకి వెళ్లకుండా అడ్డుకున్నారని చెప్పేసి కూడా ఈ రోజు జంగా కృష్ణమూర్తి చెప్పడం జరిగింది. దానికి తోడుగా ఎవరైతే జంగా కృష్ణమూర్తి గురజాల నియోజకవర్గంలో స్థానికుడు కాబట్టి కాస్త అతనికి అనుచర వర్గం ఉంటుంది. అటువంటి నేపథ్యంలో అతనికి ఎవరన్నా ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్తే ఎవరు పని చేయకూడదు,
అధికారులు ఎవరు సహకరించకూడదు అని చెప్పేసి కాసు మహేష్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడంతో అక్కడ అధికారులు ఎవరు కూడా కనీసం మా అనుచరులను గాని నా అభిమానులను గాని ఎవరు పట్టించుకోవట్లేదంటూ కూడా ఈ రోజు అతను చెప్పడం జరిగింది. అదే విధంగా ఈ ఎన్నాళ్ళు ఈ అరాచకం మిమ్మల్ని తరిమి కొట్టే రోజు దగ్గరలోనే ఉంది, ఎన్నాళ్ళు మీ అరాచకాలు చేస్తారంటూ కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దానికి తోడుగా అక్కడ ఇంకో ఒక హాట్ టాపిక్ ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి పథకాలు చూసి ప్రజలంతా కూడా బ్రహ్మరథం పడతా ఉన్నారు, దానికి తోడు పల్నాడులో మాత్రం దీనికి పూర్తి భిన్నంగా ఉంది, దీనికి వ్యతిరేకంగా ఉంది. ఇక్కడ జరుగుతున్నటువంటి అవినీతి అంతా ఇంత కాదు, కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు. కాబట్టి కోట్ల రూపాయలు దోచుకోవడమే కాదు, ప్రజలు ముఖ్యం, మనకు కోట్లు ముఖ్యం కాదంటూ కూడా ఒక షెటైర్ వేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజు ఈ జంగా కృష్ణమూర్తి మాట్లాడినటువంటి మాటలు మాత్రం అక్కడ పల్నాడు రాజకీయాల్లో మాత్రం ఒక దుమారాన్ని లేపాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మరి 2024లో అక్కడ జంగా కృష్ణమూర్తి అక్కడ నుంచి పోటీ చేస్తానని చెప్పేసి ఆయన చెప్పటం, మరి కాసు మహేష్ రెడ్డి కంటే ముందే జంగా కృష్ణమూర్తికి అక్కడ సీఎం జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారా, లేకపోతే ప్రస్తుతం అక్కడ పార్టీని ఇచ్చేయడానికి ఈ రకంగా వ్యాఖ్యలు చేశారా అనేవి కూడా ప్రస్తుతం అక్కడ ఆసక్తికరంగా మారిన అంశాలని చెప్పుకోవచ్చు. రైట్ సాంబా, థ్యాంక్ యూ.